కుకటేశన్నా రామ్మా, నీకోసం చూస్తున్నాను. కూరలు ఇంత బ్రహ్మాండంగా ఉంటే తినడానికి ఏమైందమ్మా? నచ్చలేదని వెళ్ళిపోయారు అమ్మగారు. పర్లేదులే అన్నా. ఆమె తినకపోయినా పర్లేదంటున్నావా, లేకపోతే ఆమె అలా కోప్పడినా పర్లేదంటున్నావా? అయ్యయ్యో, ఎవరు పస్తులతో పడుకోకూడదన్నా. మనలాంటి వాళ్ళు తినడానికి లేకపోతే ఉపవాసం పేరు మీద దేవుణ్ణి తలుచుకుంటూ కాసిన్ని మంచినీళ్ళు తాగేసి పడుకుంటాం. కానీ తరతరాలు తిన్నా తరగని ఆస్తులున్నా ఇలాంటి గొప్పోళ్ళు ఏం తినకుండా ఖాళీ కడుపుతో ఉంటే ఆ ఇంట్లో వండుతున్న మనలాంటి వాళ్ళకి పాపం చుట్టుకుంటుందన్నా. అయితే ఇప్పుడు ఏమంటావమ్మా? వెళ్ళి అమ్మగారికి భోజనం పెడతావా ఏంటి? నేను ఆ పని చేయడానికి కూడా వెనకాడను, కానీ నా మీద ఇంకా కోప్పడతారు. నువ్వు వెళ్తావా అన్నా? అయ్య బాబోయ్, వంటోడివి నువ్వు నాకు భోజనం పెడతావా అని మెడ మీద కాలేసి తొక్కేస్తారు. అయ్యో అన్నా, కోపం నా మీద, నీ మీద ఎందుకుంటుంది చెప్పండి. భలే ఉన్నావమ్మా. కూర నచ్చలేదని అమ్మగారు చిరాగ్గా వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను వెళ్తే ఆ కోపం అంతా నా మీద చూపిస్తుంది. నేను చెప్తాను కదా, నువ్వు కంగారు పడకండి. ఒక 2 నిమిషాలు నాకు టైం ఇవ్వండి. ఆ ట్రే తీసుకురా. నిమిషాల్లో నోరు నుంచి పచ్చడి చేసావేంటమ్మా? అమ్మగారి కోసమే. నెయ్యి వేసుకొని తింటే బాగుంటుందన్నా, తీసుకెళ్ళు. అలాగేనమ్మా. నువ్వు చేసావని తెలిస్తే తినదు కదమ్మా. చెప్తావా ఏంటన్నా? ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకూడదు. నమ్ముతుందంటావా? నమ్ముతారు. మీరే చేశారని చెప్పండి. పొరపాటును కూడా నా పేరు చెప్పకండి అన్నా. వెళ్ళండి. సర్లే. ఏంటిది? చిన్నయ్య గారు, అది నిలవేణి, నువ్వు మొన్న ఇలానే చేస్తే నిమిష ఎలా బిహేవ్ చేసిందో మర్చిపోయావా? కోపం చెప్ప పెట్టకుండా వస్తుంది సార్. అలా అని ఏం తినకుండా ఉంటే దేవాలయం లాంటి దేహాన్ని మనమే కాల్చుకున్నట్టు అవుతుంది సార్. కుకటేష్ అన్న, వెళ్ళు కుకటేష్. మేడం గారు చెప్పారు కదా, సైనింగ్ అథారిటీ ఉన్న ఆవిడికి ఇలా చెప్పే అధికారం కూడా ఉందిలే. మీరు చెప్పారు కాబట్టి కదులుతున్నాను చిన్నయ్య గారు. నా మీద కోపం పెట్టుకోకండి. వెళ్ళు వెళ్ళు.